రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తంగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేయుచున్నాడు. హల్లెలూయా. మరి దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడక మనతో నిత్యము సహవాసం చేయడానికి పరిశుద్ధాత్మనిగా మనలోకి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఏ సమయంలో అయితే యేసయ్యను నువ్వు నమ్ముతున్నావో, మరి ఆ సమయంలోకి ఆత్మస్వరూపిగా నీలోకే ఆయన ప్రవేశిస్తున్నాడు, నీలో ఆయన నివసిస్తున్నాడు. మరి నీలో నివసిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే, ప్రతి బలహీనతను కూడా చూచి నీకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ఎవరు సహాయం చేస్తున్నారంటే, బలవంతుడైనటువంటి దేవుడు ప్రతి బలహీనతను జయించడానికి సహాయం చేస్తున్నాడు.